హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి 2 రోజుల వీడియో ఒకటేసారి కలిపి పోస్ట్ చేస్తున్నాను. ఇది నాగపంచమి రోజు ఒక ముందు ఒక రోజు వీడియో. నాగపంచమి రోజు గోధుమ పాయసం చేస్తారు. దానికోసమని ముందే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ గోధుమలకి కొద్దిగా ఒక గిన్నెడు ఒక గోధుమలు తీసుకొని నీళ్ళతోని కొద్దిగా నీళ్ళు పోసి తడుపుకోవాలన్నట్టు. తడుపుకుంటే మంచిగా పొట్టు వెళ్ళిపోతుంది. పొట్టు వెళ్ళిన తర్వాత మనం దీంతోని పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది. రోల్లో వేసుకొని ఇలా మంచిగా పొట్టు వచ్చే వరకు అయితే దంచుకోవాలి. ఇది స్పెషల్లీ మహారాష్ట్రలో ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తారు నాగపంచమి రోజు. తెలంగాణలో చేస్తారో లేదో నాకు తెలీదు, కానీ చిన్నప్పటి నుంచి తిని అలవాటు ఉంది కాబట్టి నేనైతే చేసుకుంటున్నాను ఈ స్వీట్ అనేది. సంవత్సరంలో ఒకటేసారి తింటాము, మళ్ళీ ఏం చేసుడు కాదు కదా అని ఇప్పుడు చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టము. ఇలా పొట్టు వెళ్ళే వరకు అయితే దంచుకోవాలి. అప్పటిదప్పుడు నీళ్ళు పోసుకొని కూడా దంచితే వెళ్ళిపోతుంది. అయినా ఒక 10 నిమిషాలు నీళ్ళు పోసి అట్లా ఉంచితే కూడా సరిపోతుంది, ఏం పర్లేదు. పొట్టు మనకు వెళ్ళిపోయింది అని అనిపిస్తే చాటలో తీసుకొని చెరుక్కోవాలి. ఈ పొట్టు నాగదేవతకు కూడా, అంటే పుట్టలో కూడా వేస్తారు. ఆ రోజు నాగదేవతకు పూజ చేస్తారు కదా, ఆ రోజు ఈ పొట్టు కూడా మేము వేస్తామన్నట్టు. అందుకే నేను జల్లెడలా కింద పడకుండా జల్లుకొని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత చాటలో వేసుకొని చెరుక్కున్నా అన్నట్టు. ఇట్లా మంచిగా పొట్టు వెళ్ళే వరకు మంచిగా రాకి పొట్టు తీసుకోవాలి. ఒక గిన్నెడు అయితే తీసుకున్నాను, పెద్ద గిన్నెడు. గోధుమలు సరిపోతుంది. పాయసం చేసిన తర్వాత ఎక్కువనే అవుతుంది అన్నట్టు. చిన్నప్పుడు ఉండే ఉత్సాహం పెద్ద అయిన తర్వాత కొద్దిగా తగ్గిపోతుందని నేను భావిస్తాను. అంటే ప్రతి విషయంలో అన్నట్టు, చిన్నప్పుడు గోరింటాకు పెట్టుకొనుడు కానీ, ఏదైనా పండగ వస్తుందంటే అది ఉండే ఉత్సాహం అనేది పెద్దదైన తర్వాత, బరువు బాధ్యతలు వచ్చిన తర్వాత ఆ ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. నాకు ఈ మధ్యనే అలా అనిపిస్తుంది అన్నట్టు. లేకుంటే చాలా ఎట్లా ఉత్సాహంగా ఉండేవాళ్ళము అని ఆలోచిస్తే అసలు ఇప్పుడు అలా ఏం లేదు అని అనిపిస్తుంది. అది కూడా ఒక రీజన్. తర్వాత మనం అందరం చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఒక ఫ్యామిలీలో మొత్తం అందరం ఉంటాం కాబట్టి ఉత్సాహం అనేది ఉంటుంది. పెళ్ళి తర్వాత అందరూ విడిపోతాం కాబట్టి ఆ ఉత్సాహం మేబీ రాకపోవచ్చు. నాకైతే అట్లా అనిపిస్తుంది. ఏకవీర కోసమని నేను ఈ గోరింటాకు కలుపుతున్నాను. ఇది కెమికల్ ఫ్రీ. నేను కూడా పెట్టుకున్నాను. ఇది గ్రే హెయిర్స్కి కూడా, తలకి కూడా పెట్టుకోవచ్చు, అలాగే చేతికి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. కొద్దిసేపు నానబెట్టి ఒక అరగంట నానబెట్టి చేతికి పెట్టుకుంటే ఎర్రగా అవుతుంది. ఏకవీరకు పెట్టిన తర్వాత తొందరగానే తీసేస్తా అని ఏడ్చింది అన్నట్టు. అందుకే ఫ్యాన్కి దగ్గర ఆరుతుంది కదా అని ఫ్యాన్ దగ్గర కూర్చొని చూపెడుతుంది అలా. ది నెక్స్ట్ డే మార్నింగ్ నా మెహందీ ఇలా పండింది. ఏకవీర కూడా మీకు మెహందీ చూపెడుతుంది. అందరికీ నమస్కారం పెట్టు.
ఇది తీసేయి. ఇప్పుడు పెట్టు, నమస్కారం పెట్టు. మేమైతే ఫ్రెష్ అయ్యి మేము ముందుకు వచ్చేసాము. అలాగే ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకున్న గోధుమలు ఏవైతే ఉన్నాయో అవి ఒక గిన్నెలో తీసుకొని, నేను మొత్తం తీసుకోలేను, సగం అయితే తీసుకున్నాను, సరిపోతుంది. తీసుకొని వాష్ చేయాలి, కడిగేసి మొత్తం పొట్టు వెళ్ళిపోవాలన్నట్టు. చిన్న చిన్న ఏదన్నా పార్టికల్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి పొట్టుది. కడిగి గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి, మంచిగా మెత్తగా ఉడికించుకోవాలన్నట్టు. కుక్కర్లో కూడా పెట్టచ్చు. అక్కడ నాకు స్టీల్ కుక్కర్ ఉంది, మీకు కనిపిస్తుందేమో, కుక్కర్ ఉంది. ఇంతకుముందు అంటే పెళ్ళి తర్వాత ఒక 6 months అయితే కుక్కర్ వాడినాము. తర్వాత కుక్కర్ గురించి అంటే అవగాహన ఏదన్నా మనకు వస్తే మనము అది మానేస్తామంటాం కదా, అలాగే మా విషయంలో కూడా అయింది. 6 months వాడినాము. వాడిన తర్వాత అయితే మళ్ళీ కుక్కర్ అయితే బంద్ చేసేసాము వాడుడు. కొద్దిగా ఇంకా ఉడకాలి. ఉడికిన తర్వాత మెత్తగా ఉడికే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇది నేను కుక్కర్లో కూడా పెట్టచ్చు, 2-3 ఒక 5 విజిల్స్ వస్తే అయిపోతుంది. కానీ మనం ఇంత దంచుకొని పొట్టు తీసి ఇంత కష్టపడి గోధుమలది కానీ మనం ఏదైతే పదార్థాలు వండుతున్నామో దాని పోషక విలువలు మనకు దొరకాలంటే ఇలానే ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే ఆ పోషక విలువలు అన్నీ పోతాయి, మనకు అసలు ఏ పోషక విలువలు అయితే దొరకవు. అందుకే ఇత్తడి గిన్నెలో ఇలా ఒక అరగంట తగులుతుంది అన్నట్టు ఉడకడానికి. ఏం పర్లేదు, టైం తగిలినా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఆవు పాలు ఇంకా కండ చక్కెర వాడుతున్నాను. కండ చక్కెర అంటే పటిక బెల్లం. ఆవు పాలు, కండ చక్కెర వేసుకొని కొద్దిగా పాలు దగ్గర వచ్చే వరకు ఇంకోసారి ఉడికించుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. కానీ మేము నాగపంచమి రోజు కూరగాయలు కానీ ఏది కూడా కట్ చేయము, ఆడవాళ్ళము కట్ చేయము. అందుకే ఇక నేను ఆ రోజైతే వేయలేను. కానీ ఇలా కూడా బాగుంటుంది, డ్రై ఫ్రూట్స్ వేసుకున్న. ఇంకా స్పెషల్గా ఇలా ఎండు కొబ్బరి ముక్కలు వేస్తారు, అవి కూడా చాలా బాగుంటుంది. ఇలాచీ పొడి వేసుకొని ఇలా దగ్గర వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. చాలా బాగా అయింది, అంటే టేస్ట్ కూడా మంచిగా అయింది. నాకైతే ముందు నుంచే చాలా ఇష్టము. కానీ నేను చేసింది కూడా చాలా బాగా అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంతకుముందు తినకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళకైతే ఎట్లాగో దీని రుచి ఏముందో తెలుసు. నేను వంట చేసేటప్పుడు ఏకవీర మొత్తం పౌడర్ కింద పోసి అంతా రుద్దింది అన్నట్టు. ఎలా చూపెడితే కనిపిస్తుందో అని బాగా తిప్పలు పడుతున్నా. నైవేద్యం అయ్యే వరకు వండిన వంట తినరాదు కాబట్టి ఏకవీర అంతసేపు ఆకలితో ఉండలేను అని నేను ఏకవీర కోసం సెపరేట్గా కిచిడి వండుతున్నాను. ఇది కుచపటాలియా బియ్యం, దేశీ బియ్యం. మేమైతే ఇప్పటివరకు చాలా రకాల దేశీ బియ్యం వాడినాము. ప్రతిసారి ఒక 25 kgs తీసుకున్న తర్వాత ఆ స్లాట్ పోగానే వేరే కొత్త రకం అయితే వాడతాము. మనకు ప్రతి బియ్యంలో పోషక విలువలు దొరుకుతాయి. అలాగే మనకు ఏ బియ్యం ఎలా ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది అన్నట్టు. అందుకే ఒక్కొక్క రకం వాడతాం అన్నట్టు ప్రతిసారి. ఈ బియ్యం పేరు కుచపటాలియా. వినడానికి కొద్దిగా వేరేలా ఉంటుంది కానీ బాగుంటుంది ఈ బియ్యం. నాగచవితి రోజు ఇలా నాగదేవత తయారు చేస్తాము మట్టితోని.
నేను చేసుడు కూడా ఫస్ట్ సారి, అంటే ఇంతకుముందు వీడియోలో కూడా ఫస్ట్ సారి అని చెప్పినాను. నిజమే, ఈ సంవత్సరం మొత్తము మట్టితోని చేసేవి నేను ఫస్ట్ పండగలే అన్నట్టు. ఇప్పటి నుంచే నేను పండగలు స్టార్ట్ చేస్తున్నాను ఇలా మట్టితోని చేసుడు. ఇంతకుముందు అయితే గోడ మీద ఇట్లా బొమ్మ, నాగదేవత బొమ్మ గీసి చేసేదాన్ని, కానీ ఈ సంవత్సరం మొత్తం మట్టితో చేస్తున్నాను. ఈరోజు శనగలు పుట్నాలు ఉంటాయి అన్నట్టు వేయించినాయి, తర్వాత జొన్న పేలాలు, ఇంకా మనము గోధుమది దంచి పెట్టుకున్న పొట్టు ఉంటుంది కదా, అది కూడా నాగదేవతకు వేస్తాము. ఇంకా మనం చేసుకున్న గోధుమ పాయసం ఇవాళ నాగదేవతకు కూడా పాలతోని కళ్ళు కడుగుతాం అన్నట్టు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు, అంటే ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ తమ్ముడికి, తర్వాత వాళ్ళ నాన్నకి కళ్ళు కడుగుతారు. కళ్ళు కడుగుడు అంటే పాలతోని కళ్ళు కడుగుడు, తర్వాత నీళ్ళతోని మళ్ళీ ఇంకోసారి అట్లా కళ్ళు కడుగుడాన్ని. మళ్ళీ అవి జొన్న పేలాలు అవి అయితే ఉందో అవి ప్రసాదం అని ఇస్తాము. నేను నీళ్ళు మర్చిపోయినా తీసుకురావడానికని మళ్ళీ వెళ్తే ఏకవీర ఎంత గార్వం చేస్తుంది వాళ్ళ నాన్నకు. తనకి ఇట్లాంటి పనులు చెప్తే చాలా ఇష్టం అన్నట్టు, చాలా ఇష్టంగా చేస్తుంది. అంటే అసలు ఏడవదు కూడా. నీళ్ళతో కళ్ళ దూడంటే మొత్తం ముఖానికి పెట్టింది నీళ్ళు. మేము కూడా మా నాన్నకైతే కళ్ళు కడిగే వాళ్ళము. మా నాన్నకు చెల్లె లేదు, మాకు తమ్ముడు లేడు కాబట్టి మేమైతే మా నాన్నకే ప్రతి సంవత్సరం నాన్నకే రాఖీ ఇంకా కళ్ళు కూడా కడుగుతుంటేమి. కజిన్స్ బ్రదర్ ఉన్నారు కానీ ఆ పండగకి అట్లా రావాలంటే కూడా కొద్దిగా కుదరదు కదా. ఇక అందుబాటులో ఉంటే వాళ్ళకు కూడా కడిగే వాళ్ళం, కానీ మెయిన్గా అయితే నాన్నకు కూడా కడుగుతుంటేమి. దండం పెట్టంటే వట్టి చేతులతోని నమస్కారం చేస్తుంది. తర్వాత అట్లా కాదు, ఇట్లా మంచిగా మొక్కు అంటే మొక్కుతుంది. వాళ్ళ నాన్న తనకి డ్రెస్ కొనిచ్చిండ్రు. ఏకవీరకు కానీ మేమందరం కూడా కాటన్ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తాము. భద్రాచలంలో ఎట్లాగో ఇక్కడ ఎండలే ఉంటాయి కాబట్టి అయినా కూడా కాటన్ డ్రెస్సెస్ అంటే కంఫర్టబుల్, అది వేరేనే ఉంటుంది. ఇలా సింపుల్గా లైట్ పింక్ కలర్లో ఏకవీరకు డ్రెస్ కొన్నాము. బాగుందా, ఎలా ఉంది చెప్పండి. దాని తర్వాత ఏకవీరకు కడప కడుగుమని ఏకవీరతోని కడప కడిగించని మా అత్తమ్మ చెప్పిండ్రు. పొద్దున్నే కడప కడిగి ముగ్గు వేసింది ఉంటే అయినా కూడా ఏకవీరతోని మళ్ళీ ఒకసారి కడప కడిగించాలి ఆడబిడ్డలతోని అంటే మళ్ళీ ఒకసారి కడప కడిగిస్తున్నాను. ఏకవీర ప్రతిరోజు నేను ముగ్గేస్తా అని అంటూ ఉంటుంది. అందుకే నీ కోరిక ఈరోజు తీర్చింది ఏకవీర, మంచిగా కడప కడిగి ముగ్గేయి అంటే వేస్తుంది. మధ్యలో నేను వచ్చి వేస్తే కూడా నాకు వేయనిస్తలేదు, డబ్బా అంతా గుంజుకొని తనే వేస్తా అంటుంది. మీరు ఎలా నాగపంచమి ఎలా సెలబ్రేట్ చేస్తారు నాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి. మేమైతే ఇలా ఈ వీడియోలో చూపెట్టాను కదా, అదే రకంగా మేము నాగపంచమి అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. గోడకి ఇలా పుట్టమన్నుతో కూడా నాగదేవతని గీస్తాము. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి. అలాగే ఒక కమెంట్స్ చేసి అయితే చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో. మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.